హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ వీడియోలో యోనో యాప్ నుండి మీ ఏటీఎం కార్డ్ మేనేజ్ ఎలా చేసుకోవాలి అంటే మీ ఏటీఎం కార్డు వాడుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఆ ఏటీఎం కార్డు మీకు డిసేబుల్ చేయడం ఎలా, అలాగే ఎనేబుల్ చేసుకోవడం ఎలా, ఒకవేళ పోగొట్టుకుపోతే బ్లాక్ చేయడం ఎలా, అలాగే కొత్త ఏటీఎంని తీసుకోవడం ఎలా, మీరు బ్యాంకుకు వెళ్లకుండానే యోనో యాప్ ద్వారా మీరు కొత్త ఏటీఎం కార్డుని రిక్వెస్ట్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏటీఎం కార్డుని పోస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే. ఓకేనా, అలాగే మేనేజ్ యాక్సెస్ అంటే మీకు లిమిట్ ఎంత ఉండాలి ఏటీఎంలో విత్డ్రా చేసుకోవడానికి, ఇదంతా ఒక ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నేను చెప్తూ పోతాను అది ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. లెట్స్ స్టార్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా యోనో యాప్ ఓపెన్ చేసినప్పుడు 3 లైన్స్ ఉండదు. 3 లైన్స్ మీద క్లిక్ ఇవ్వండి. సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ ఇవ్వండి. సర్వీస్ రిక్వెస్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే బ్లాక్ ఏటీఎం డెబిట్ కార్డ్ అని దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన వెంటనే మీకు బ్లాక్ ఏటీఎం, మేనేజ్ ఏటీఎం అండ్ రిక్వెస్ట్ రీప్లేస్ ఏటీఎం అండ్ యాక్టివ్ ఏ కార్డ్ అని మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో బ్లాక్ ఏటీఎం అంటే మీకు తెలిసి ఉంటుంది. అలాగే మేనేజ్ ఏటీఎం, బ్లాక్ ఏటీఎం అందరికీ తెలుసు, బ్లాక్ చేయొచ్చు మన ఏటీఎంని పోగొట్టుకుంటే వెంటనే. అలాగే మీకు మేనేజ్ ఏటీఎం అంటే మీకు మేనేజ్ ఏటీఎంలో ఆప్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకు మేనేజ్ ఏటీఎంలో మీకు ఎంత అమౌంట్ విత్డ్రా చేయొచ్చు అనేది లిమిట్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ డిసేబుల్ అండ్ ఎనేబుల్, మీ డెబిట్ కార్డు వర్క్ చేయాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు అమౌంట్ సెలెక్ట్ చేసి కార్డు సెలెక్ట్ చేయండి. మేనేజ్ యూజెస్ ఓపెన్ అవుతుంది మీకు ఆప్షన్ అనేది. చూడండి, ఇక్కడ ఏటీఎం కార్డు ట్రాన్సాక్షన్ మీరు ఎనేబుల్ చేసేస్తే ఎనేబుల్ అవుతుంది, డిసేబుల్ చేస్తే డిసేబుల్ అవుతుంది, ట్రాన్సాక్షన్ చేయడానికి రాదు. ఈ కామర్స్ అంటే మీకు ఎక్కడైనా పోస్ట్కి అప్లై చేసినప్పుడు మీ కార్డు ఎంటర్ చేసి అక్కడ డబ్బులు ఎంటర్ చేస్తే అది ఈ కామర్స్ అనేది యాక్టివ్లో ఉంటే మాత్రమే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీరు రిక్వెస్ట్ ఫర్ న్యూ రీప్లేస్మెంట్ ఏటీఎం కార్డు థర్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ కొత్త ఏటీఎం కార్డు పోస్ట్లో అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. ఓకే, సింపుల్. రిక్వెస్ట్ న్యూ రీప్లేస్మెంట్ అని మీరు క్లిక్ చేస్తే మీరు బ్యాంకు పోవడం అవసరమే లేదు ఫ్రెండ్స్. యోనో యాప్లోనే మీరు అంతా చేసుకోదు. బ్యాంకు వచ్చిన వెంటనే యాక్టివ్ కార్డ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే. ఇప్పుడు రిక్వెస్ట్ ఫర్ రీప్లేస్ ఏటీఎం అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. ఇందులో మీకు రూపే కార్డ్ కావాలా, మాస్టర్ కార్డ్ కావాలా, వీసా కార్డ్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది, మీ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్. ఆ అడ్రస్ మీద క్లిక్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్ మీద మీరు క్లిక్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు కొత్త కార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో.